రిజర్వేషన్ల పుణ్యమా అని పక్క నియోజకవర్గాలను మారిన వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారు? వాళ్ళిద్దరూ పోటీ చేస్తున్న స్థానాల్లో గెలవాలంటే ఏం చెయ్యాలి? సొంత నియోజకవర్గాల్లో వారి బలాబలాలు ఇప్పుడు ప్రదర్శించాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ఒకరి గెలుపు కోసం మరొకరు కష్టపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా వారిద్దరూ పనిచేస్తారని నమ్మగలమా? అసలుంటే ఈ ఇద్దరు నేతల పరిస్థితి ఎలా ఉందో ఇవాల్టి లోగుటిలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని రాజం అసెంబ్లీ స్థానం నుండి కొండ్రు మురళీమోహన్ కు ఎచ్చెర్ల స్థానం నుండి కిమిడి కళా వెంకట్రావులకు టీడీపీ అధినేత టికెట్లు కేటాయించారు. 6 నెలల క్రితం కొండ్రు మురళి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన నెల రోజులకు చంద్రబాబు రాజం ఇన్ఛార్జి పదవిని కొండ్రుకు ఇచ్చారు. 2009 నుండి 2014 వరకు రాజం ఎమ్మెల్యేగా ఉన్న కొండ్రు మురళి నియోజకవర్గంలో పట్టు సంపాదించారు. కోట్లాది రూపాయల పన్నులు చేశారు. రాజం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేగా కొండ్రు పేరు సంపాదించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉంటూ నిధులు తెచ్చుకొని పలు పనులు చేశారు. ఈ నేపథ్యంలో కొండ్రు మురళి రాజంలో సోన్బలం కూడా బాగానే పెంచుకున్నారు. కొన్ని దూకుడు నిర్ణయాల వల్ల నియోజకవర్గంలో కొన్ని చోట్ల కొండ్రు కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. లో రాష్ట్ర విభజన ఫలితం వల్ల కొండ్రు మురళి ఓడిపోయాడు. రాజకీయ భవిష్యత్తు కోసం 4 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి మంచి పదవి కోసం ఎదురుచూశాడు. అనుకున్న పదవి దక్కకపోవడంతో కొండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరాడు. కొండ్రు సొంత ఊరు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నా కానీ రాజం స్థానం ఎస్సీ రిజర్వేషన్ అవడంతో 2009లో రాజంకు కొండ్రు మారారు. కిమిడి కళా వెంకట్రావు రాజం నియోజకవర్గంలోని రేగిడికి చెందినవారు. రాజం ఎస్సీ రిజర్వ్ కావడంతో కళా వెంకట్రావు పక్క నియోజకవర్గమైన ఎచ్చెర్లకు మారారు. 2014 నుండి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడానికి ఎక్కువ టైం కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారు. రాజం నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావుకి మంచి పట్టు ఉంది. సొంత గ్రామం ఉండడంతో పాటు సొంత సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండడం కళాకు బలం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కొండ్రు మురళీమోహన్ కు కీలకమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ కొండ్రు ఎచ్చెర్ల నుండి కాకుండా రాజం నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజంలో కొండ్రు మురళీమోహన్ కు కళా వెంకట్రావు సాయం కావాలి. ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు కొండ్రు మురళీమోహన్ సాయం కావాలి. వీరిద్దరిప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఒకరి గెలుపుకు మరొకరు సాయం చేసుకుంటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే లోపాయికారిగా వీరిద్దరికీ పడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీ కోసం ఆలోచిస్తే వీరిద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుని 2 చోట్ల టీడీపీని గెలిపించుకోవాలి. రాజకీయాల్లో సీనియర్ అన్న ఆలోచనకు కళా వెంకట్రావు, దూకుడుకు క్యారఫ్ అడ్రస్ అన్న భావనకు కొండ్రు పోకుండా ఒక నెల రోజుల పాటు పనిచేయాలి. వీరిద్దరూ కలిసిమెలిసి ఒక నెల రోజుల పాటు ఉంటే టీడీపీకి 2 చోట్ల గెలుపు ఖాయమని చెప్పాలి. ఒకవేళ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటే 2 చోట్ల టీడీపీకి అనూహ్య ఫలితాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం చాలా మంది టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు కాబట్టి కళా వెంకట్రావు తప్పనిసరిగా కొండ్రు మురళీమోహన్ ఓటు బ్యాంకుపై నమ్మకం పెట్టుకోవాలి. 2009 నుండి 2014 సమయంలో దూకుడు వల్ల వచ్చిన వ్యతిరేకత విషయంలో కొండ్రు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యతిరేకత 2019 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపకుండా ఉండాలంటే తప్పనిసరిగా కళా వెంకట్రావు బలాన్ని తనకు అనుకూలంగా కొండ్రు మార్చుకోవాలి. సో
ఒకరి గెలుపుకు మరొకరు ఇష్టం లేకపోయినా కష్టపడాల్సిందే అన్నమాట. అనువు కాని చోట అధికమన్నరాదు అన్న వేమన పద్యంలో చెప్పిన విధంగా స్థాన బలిమి కాని తన బలిమి కాదు అన్న విషయాన్ని ఆకలింపు చేసుకుని వీరిరువురూ సఖ్యతగా ఉంటేనే టీడీపీకి ఈ 2 సీట్లు వస్తాయి.